అంటే ఊడిపోతుంది. ఊడిపోయి మళ్ళీ లోపల నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. ఏ హెయిర్ ఫాలికల్ లైఫ్ టైం ఉండదు. ఓకే, దానికి ఫాలింగ్ ఫేజ్ ఉంటుంది, గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది. ఆ టర్మినాలజీ వాడితే అర్థం కాదని చెప్పట్లేదు. సో ఊడిపోతుంది, ఊడిపోయి మళ్ళీ వస్తుంది, ఊడిపోతుంది, ఊడిపోయి మళ్ళీ వస్తుంది. సో అది రావటానికి మనం న్యూట్రిషన్ ఇవ్వాలి బాడీలోకి. ఒక మొక్క పెరగడానికి ఎలా అయితే మీరు న్యూట్రిషన్ ఇవ్వాలో జుట్టు రావడానికి అలాగే న్యూట్రిషన్ ఇవ్వాలి, మల్టీ వైటమిన్స్ ఇవ్వాలి. మనకి ఫుడ్లో అన్ని మల్టీవైటమిన్స్ వెళ్ళవు. మా తాతగారికి అంత జుట్టు ఉండేది, నాకు లేదు అనుకుంటాం మనం. ఎందుకు ఉండదంటే వాళ్ళు తిన్న ఫుడ్స్ వేరు, వాళ్ళు చేసిన పనులు వేరు, మనం తినే ఫుడ్స్ వేరు, మనం ఉన్న పొల్యూషన్ సిచ్యువేషన్స్ వేరు. సో వెళ్ళే కొందికి జుట్టు ఊడిపోతూ ఉంటుందండి. సో మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి, పొల్యూషన్లో కొంచెం కంట్రోల్గా ఉండాలి, తీసుకునే ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి. అన్నీ మనం తింటే అందులో న్యూట్రిషన్ వెళ్ళట్లేదు కాబట్టి మల్టీవైటమిన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ తీసుకుంటే జుట్టు మంచిగా మెయింటైన్ అవుతుంది, మనం పెట్టిన జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఓకే, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంది? రీప్లేస్మెంట్ అంటే విగ్ అండి. ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన జుట్టు ఒక చోట నుంచి తీసి ఇంకో చోటకి ట్రాన్స్ప్లాంట్ చేయటం. ఓకే, హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళ జుట్టు, ఇప్పుడు మీ జుట్టు నాకు పెట్టలేం, నా జుట్టు మీకు పెట్టలేం, పేరెంట్స్ జుట్టు పెట్టలేం, నీ తమ్ముడితో అన్నతో అక్కతో ఎవరిది పెట్టలేం. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే టైంలో ఒకేలాగా పుట్టిన ట్విన్స్ హెయిర్ కూడా వాళ్ళకి పెట్టలేం. మన హెయిరే మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ డొనార్ ఏరియా లేదనుకోండి, గెడ్డ నుంచి తీసి పెట్టుకోవచ్చు, ఛాతీ దగ్గర తీసి పెట్టుకోవచ్చు, చెస్ట్ మీద హెయిర్ తీసి పెట్టుకోవచ్చు, వీప్ మీద హెయిర్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హెయిర్ తీసి పెట్టుకోవచ్చు. అలాగని వేరే వాళ్ళ హెయిర్ మీరు పెట్టలేం. సో హెయిర్ రిప్లేస్మెంట్ ఏమీ లేదు. రిప్లేస్మెంట్ అంటే విగ్గు పెట్టుకోవటమే. ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. డన్.